సుఖాలు తెలుస్తాయి. ఆ సంప్రదాయం ప్రకారమే రామకృష్ణుడు బలరామకృష్ణుడు సాందీపన దగ్గర విద్యాభ్యాసం చేశారు, అవతార పురుషులు. ఆ సంప్రదాయం ప్రకారమే వశిష్ఠుని దగ్గర రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు అంతఃపురాలు విడిచిపెట్టి రాజమందిరాలు విడిచిపెట్టి విద్యాభ్యాసం చేశారు. చక్రవర్తి కుమారులు, చక్రవర్తుల కుమారులు కూడా అలాగే విద్యాభ్యాసం ఎందుకు చేశారు అంటే ఎటువంటి కులభేదము, మతభేదము, ప్రాంత భేదము, ఐశ్వర్య భేదము లేదు. విద్యార్థికి సుఖం కూడదు, సుఖపడితే విద్య రాదు. అందుకే ఆనాడు ఎటువంటి విద్యార్థులు తయారయ్యారో అందరికీ బాగా తెలుసు. ఆ విద్యా వ్యవస్థలో ఉన్నవాడు కాలడి స్వామి శంకరాచార్య, బాలశంకరుడు. ఆయన నియమం ప్రకారమే ఒకరోజు 7 ఇళ్ళు భిక్షాటం చేద్దామని బయలుదేరదాం. అదేమి గ్రహస్థితితో కానీ 6 ఇళ్లలో ఏమీ దొరకలేదు. 7వ ఇంటికి వెళ్ళాడు. భవతి భిక్షాందేహి మాత అన్నాడు. ఆ ఇల్లాలు బయటకు వచ్చింది. పాపం ఆవిడ పరిస్థితి ఎలా ఉందంటే బండ మీద గుడ్డ, ఒంటి మీద గుడ్డ. అంటే 2 చీరలు ఆవిడకున్నవి. ఓ చీర కట్టుకుంది, ఓ చీర దండ మీద ఆరేసింది. అది ఆరితేనే ఇది తీయాలి, 3వ చీర లేదు. ఇది పరిస్థితి. ఈ చీర కూడా చినిగిపోయింది అక్కడక్కడ. ఆ చినుగులు కప్పుకునే ప్రయత్నం చేస్తుంది ఆవిడ. ఇక్కడెక్కడో చినుగుంటే దాని మీద ఏదో ఇలా కొంగు కప్పుతుంది పాపం కనపడకుండా. అది పరిస్థితి. మీకు ఆశ్చర్యకరంగా ఉండొచ్చు. ఒకప్పుడు రాజకీయాల్లో ఎటువంటి త్యాగాలు ఉండేవంటే తొలి ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రకాశం పంతులు గారు ఎప్పుడు శాలువాతో కనపడేవాడు. మీరు ఆ బొమ్మ చూడండి, ఎప్పుడు శాలువా. సాధారణంగా పండితులు ఏదో శాలువా వేసుకుంటారు, ఆయన అందుకోసం వేసుకోలేదు. ఎప్పుడు ఆ శాలువాతోనే ఉండవు. కోటు మీద ఎప్పుడు శాలువా ఉండే. చూసి 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 మన వాళ్ళకి అసలు ఆ వ్యక్తిగత సంస్కారాల కంటే ఈ రంధ్రాన్వేషణ బాగా ఎక్కువ. ఏమండి మీరు శాలువా ఎందుకండి, ఏమండి మీరు శాలువా ఎందుకంటే ఓసారి 2 సార్లు అడిగితే పత్రికా విలేకరులు వాళ్ళు వీళ్ళు ఆయన ఏదో ఆ గొడవ నీకు ఎందుకు ఆయన వెళ్ళిపోయాడు. ఇలాగే అడుగుతూ ఉంటే ఒళ్ళుమండి ఒకసారి ఆ శాలువా తీసి చూపించాడు. ఆ కోటికి 4 చిల్లులు ఉన్నాయి. అది ఆనాటి ముఖ్యమంత్రి పరిస్థితి. కోటుకున్న చిల్లులు కనపడకుండా శాలువా కప్పుకున్నాడు ఆయన. ఆ రోజుల్లో ఆయన కేసు వాదిస్తే ఆ రోజుల్లో 1920 ప్రాంతాల్లో ₹1,00,000 ఇచ్చేవారు ఆయనకి. అంత జమీందారీ లాయర్ ఆయన. మొత్తం స్వరాజ్య పత్రిక కోసం ధారపోసేశాడు. మొత్తం స్వాతంత్రోద్యమానికి ధారపోసేశాడు. కేవలం గాంధీ గారి ఉపన్యాసమే ఆయన చేత అంత పని చేయించింది. ఒక్కొక్క మనిషిలో స్ఫూర్తి అలా ఉంటుంది. అది రాజకీయమా, విద్యారంగమా, ఆధ్యాత్మికంగా, అది వేరే విషయం. అది